హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి భాస్కర్. ఈరోజు వీడియోలో లిచీ ఫ్రూట్స్తో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ సమ్మర్లో మ్యాంగోస్ తర్వాత నా ఫేవరెట్ ఫ్రూట్స్ లిచీయే అండి. మరి మీ ఫేవరెట్ ఫ్రూట్స్ ఏంటో కామెంట్లో నాకు చెప్పండి. ఎప్పుడు నార్మల్ ఐస్ క్రీమ్లో చేసుకుంటే ఏం బాగుంటుంది, ఒక్కోసారి డిఫరెంట్గా ట్రై చేయాలనిపిస్తుంది కదా. పిల్లలు కూడా ఇవి చూశాక లాలీపాప్స్ పక్కన పెట్టేస్తారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ ఫ్రూట్స్ గురించి తెలియని వాళ్ళ కోసం ఎలా ఉంటాయో చూపిస్తున్నాను. చూడ్డానికి ఇలా స్ట్రాబెర్రీలా కనిపిస్తాయి. కొంచెం లైట్ కలర్లో, పీల్ చూడ్డానికి సేమ్ స్ట్రాబెర్రీ లాగే ఉంటుంది. ఒకటి కట్ చేసి చూద్దాం. పీల్ చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చూస్తున్నారా, లోపల జెల్లీగా, లేత కొబ్బరిలాగా, ముంజకాయ ఫ్లేవర్తో జ్యూసీగా ఉంటుంది. ఇందులో ఇలా నేరేడు పండులా ఒక సీడ్ కూడా ఉంటుంది. అది తినం మనము. అది పక్కన తీసేసుకొని ఫ్రూట్ మాత్రం ఒక బౌల్లో వేసుకోవాలి. అలాగే అన్ని ఫ్రూట్స్ ఇలా తీసుకొని వాటర్లో వాష్ చేసుకుందాము. ఎందుకంటే ఈ పీల్ అనేది మనం ఈ ఐస్ క్రీమ్ రెసిపీలో యూస్ చేస్తాము. సో ఆ పీల్ మీద ఏమైనా డస్ట్ ఉన్నా కూడా పోతుంది. బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్గా కట్ చేసుకోవాలి పీల్ అనేది. ఎందుకంటే మనము ఈ పీల్ ఐస్ క్రీమ్లో యూస్ చేస్తున్నాము ఐస్ క్రీమ్ వేయడానికి. నార్మల్ ఐస్ క్రీమ్ అయితే మనం కప్స్లలో, ఐస్ క్రీమ్ ట్రేలలో చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా పీల్లో వేసుకొని చేసుకుంటున్నాము. టేస్ట్ చాలా బాగుంటుంది. పీల్ మనకి అలా రౌండ్గా రాకపోతే చూపించినట్టుగా ఇలా రబ్ చేసి వేరుగా చేసుకోండి. ఫ్రూట్ పీల్ పక్క పక్కన పెట్టుకోండి. ఇలా అన్ని ఫ్రూట్స్ రౌండ్గా కట్ చేసుకొని ఫ్రూట్ని అలాగే పీల్ని వేరుగా చేసుకొని పెట్టుకోండి. పీల్లో నుంచి ఫ్రూట్ చాలా ఈజీగా వస్తుంది. చేసుకోండి, ఇలా బాగుంటుంది టేస్ట్. ఇలా పీల్ అన్నీ తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్లో ఫ్రూట్లో ఉన్న సీడ్ పక్కన పెట్టేసి ఫ్రూట్ని మాత్రం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా అన్ని ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఈ ఫ్రూట్స్ని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ పాలు అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే మన టేస్ట్కి తగ్గట్టు షుగర్ కూడా వేసుకోవాలి. మీరు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్స్ వేసాను. వేసి ఒకసారి మిక్సీ పట్టాను. చూసారా, టెక్స్చర్ బాగా వచ్చింది కదా. ఇది జెల్లీ టైప్లో ఉంటుంది కాబట్టి కొంచెం పలుకులుగానే ఉంటుంది. ఇలా పీల్లో ఐస్ క్రీమ్ అనేది వేసుకొని ఒక ఐస్ ట్రేలో ఇలా పెట్టుకుంటున్నాను. ఐస్ ట్రేలో పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టండి, లేదంటే ఒలుకుతుంది. ఇలా అన్నిటిలో ఐస్ క్రీమ్ అనేది వేసుకొని ఐస్ ట్రేలో పెట్టుకోవాలి. ఈ ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీ కూడా. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఇవి టేస్ట్ చేశాక లాలీపాప్స్ పక్కన పెట్టేస్తారండి. కొన్నిటికి నేను లాలీపాప్స్ లాగా స్టిక్స్ కూడా పెట్టాను. ఆ తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో 1 డే పెట్టుకోవాలి. మిగిలిన బ్యాటర్ని ఐస్ క్రీమ్ పాప్స్లో వేసుకున్నాను. 1 డే తర్వాత చూస్తే ఐస్ క్రీమ్ అనేది బాగా ఫామ్ అవుతుంది. 1 డేకి ముందే తీసేస్తే మీరు ఐస్ క్రీమ్ అనేది పలుకులుగానే ఉంటుంది, అంత మంచిగా ఫామ్ అవ్వదు. 1 డే తర్వాత చూస్తే ఐస్ క్రీమ్ అనేది చాలా బాగా ఫామ్ అయింది. చూసారా, ఈ ఐస్ క్రీమ్లో మనం ఎలాంటి ఎసెన్స్ కానీ క్రీమ్ కానీ ఏది యాడ్ చేయలేదు. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్: పాలు, షుగరు, అలాగే లిచీ ఫ్రూట్స్. లిచీ ఫ్రూట్స్ ప్లేస్లో మీరు వేరే ఫ్రూట్స్తో కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు. పీల్ చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఇలా అన్నిటికీ పీల్ తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. కొన్నిటికి నేను పిల్లలు ఇష్టపడేలాగా లాలీపాప్స్ లాగా స్టిక్స్ కూడా పెట్టాను. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో నాకు తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లా స్వాతి భాస్కర్.